than being on the phone. Correct. And nowadays, because of mobiles, because of lack of letters, now it seems that some of the telegraph is now It's closed. redundant. It is closed. It's closed. And once upon a time, we were waiting for a letter. We were waiting for a person to come. And I think that is lacking. And in this film, Bulgaji is trying to stress on that. That when the daughter comes to her house, she is well settled. The mother is well settled. She doesn't need any kind of old man's home to live. She is happy herself. She has got her own world, and then she attracts her daughter into that world, and then daughter realizes, then she is sorted after after she experiences for nearly 2 months. I mean, she has come just for 2 days to take the mother and put her in the old age home, and she stays there for 2 months, and she doesn't know that 2 months and I'm happy. So I think that is a message to the new generation, that please don't lose the contact, lose the connection. And I think this film does that. Lovely. కుటుంబరావు గారు, ఇప్పుడు అందరూ ఒక పిక్చర్ చేయాలి అని అనుకుంటే యంగ్ ఆర్టిస్ట్ తోటి పెట్టి చేస్తారు. ఇది టైటిల్ ఏమో ఒక మంచి ప్రేమ కథ అని పెట్టారు. ఈ ఒక మంచి ప్రేమ కథ అని పెట్టేసి ఏదో ఒక 50 years కూతురు, ఆవిడికి ఒక తల్లి, ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేయాలని ఎందుకు అనుకున్నారు? ఏం లేదు, ఆ కథే అసలు ఆ కథ పేరే ముదిమిసిమి. అంటే ముసలితనంలో ఉన్నటువంటి ఒక వెలుగు అనమాట. అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే యువతి యువకుల మధ్య ప్రేమ అనుకుంటాం. ప్రేమ అనేది అన్ని వయసుల వాళ్ళకే ఉంటుంది. ముసలి వాళ్ళకి ఉంటుంది, కూతుళ్ళ మీద ఉంటుంది, కొడుకుల మీద ఉంటుంది, వాళ్ళకి తల్లి మీద ఉండొచ్చు, తండ్రి మీద ఉండొచ్చు, చిన్న పిల్లలకి స్నేహాలు ఉండొచ్చు, ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ఒక మంచి ప్రేమ కథ అన్నప్పుడు కేవలం యువతి యువకులనే తీర్చి చూపించక్కర్లేదు. ఎందుకంటే మనకి సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు కేవలం యువతి యువకుల మధ్యే. వాళ్ళు ప్రేమించుకోవటం, మధ్యలో అపార్థాలు రావటం, ఎవళ్ళు అడ్డం పట్టడం, చివరికి వాళ్ళు విజయం పొందటం లేదా విఫలం అవ్వటం, అంతే. అంతవరకే ప్రేమ అంటే. తర్వాత పెళ్ళి అయిందా, పెళ్ళి అయిన తర్వాత ఏమైంది అనేది కూడా ఉండదు. పెళ్ళైన తర్వాత ఆ ప్రేమ ఏమైంది అనేది కూడా ఉండదు. అంటే అది నిజమైన ప్రేమ కాదు. ఆ సినిమాలు చూస్తున్నటువంటి ప్రేమ నిజమైనది కాదు. ఎక్కడో ఉండొచ్చు మంచి, అసలు లేవని కాదు, చాలా ఎక్కువ 90% ప్రేమ కథలు అని చెప్పి వస్తున్నాయి, ప్రేమ కథలు కాదు. మనం ఒక మంచి ప్రేమ కథ తీయాలి అంటే నిజమైన మంచి ప్రేమ కథ, నిజమైన మంచి ప్రేమ ఎక్కడ ఉంది? తల్లి పిల్లల మధ్య ఉంటుంది. అలాగే నిజమైన ప్రేమ కూడా ఉండొచ్చు, ఉండకూడదని కాదు. యువతి యువకుల మధ్య ఉండాలని ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మా తోడు సినిమాలో 50-60 ఏళ్ళ మధ్య కూడా ఉంది ప్రేమ. అది కూడా నిజమైన ప్రేమే, మంచి ప్రేమ. ఇది చెప్పాలి అని అనుకున్నాం. ఆ కథ చదివినప్పుడు చాలా బాగుందని అనుకున్నాం. ఇద్దరం కూడా బాగుంది అనుకుంటాం చాలాసార్లు. ఆవిడేమో రాసేసి వదిలిపెట్టేస్తుంది, ఇంకా కథ మీద పెద్ద ప్రేమ ఉండదు ఆవిడకి. నాకేమో ఆ కథని ఏదైనా చేస్తే బాగుండు, ఏమైనా చేస్తే బాగుండదు. అట్లా ఆవిడ కథలు చాలా నేను టెలిఫిలిమ్స్గా చేశాను. 7-8 కథలు కనీసం చేశా. ఇది కూడా చేద్దామని ఉంది, కానీ ఎప్పటికీ నేను ఇంకా ఇదైపోయి ఉన్నాను. లాభం లేదు, ఇంకేం చేస్తాను. అసలు సినిమా సంగతి ఎత్తమాక, హాయిగా ఉండు, ఎందుకు ఆ సినిమా సంగతి ఎత్తాం అంటుంది ఆవిడ. ఆ టైంలో రోహిణి గారిని ఒక ఆవిడ వచ్చారు. వచ్చి ఎందుకు తీరు అంటే ఏమి మాకు ఇది ఉండాలి కదండి అంటే, ఎందుకు తీయొచ్చు కదా, మొన్నటిదాకా తీశారు కదా, తీయొచ్చు కదా. సరే తీద్దాం, ఎవరన్నా చూద్దాం, అది ఇది అని అన్నాం. ఒకళ్ళిద్దరు ఇది చేసాం, కానీ వాళ్ళు పాజిటివ్గా లేరు.
ఈ డిస్కషన్ నడుస్తూ ఉన్న టైంలోనే మన ప్రొడ్యూసర్ గారు హిమాంశు గారు వచ్చాడు మా ఇంటికి. వచ్చి ఏంటి ఏమైంది మీది, ఏదో ట్రైల్ వేసినట్టున్నారు అన్నాడు. అది వర్కౌట్ అవ్వలేదు అన్న. ఏంటి కథ చెప్పండి అన్నాడు. కథ చెప్పగానే అసలు ఇంకొక ఆలోచన లేదు. కథ చెప్పగానే తీయండి ఇది మనం ఎవరో తీయటం ఏంటి, నేను తెస్తాను అన్నాడు. నువ్వేం తెస్తారు, నువ్వు వేరే ఇండస్ట్రీస్ కదా, అనేది ఈ ఇండస్ట్రీ కాదు కదా, నువ్వేం ఫిల్మ్స్ చేయలేదు కదా, ఇప్పుడు చేద్దాం అన్నాడు. అప్పుడు కూడా నాకేంటంటే ఎందుకులే పాపం కుర్రాడు ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, ఈ సినిమా ఫీల్డ్లోకి లాగి ఇది సరిగ్గా ఆడక ఇబ్బందులు పడతాడేమో అని వద్దులేరా ఇది రిస్కీ బిజినెస్ అన్నాను. బిజినెస్గా ఆలోచించవద్దు, నేను ఆలోచించట్లేదు, అసలు మీరు తీయగలరా అన్నాడు. నాకు సవాల్ చేశాడు. అంటే అన్న మీరు సినిమా చేయగలరా లేదా అది చెప్పండి నాకు అన్నాడు. నేను చేయగలను బాబు కానీ అని అంటే ఇంకా చేయండి అయితే అన్నాడు. అంత ఖచ్చితంగా చెప్పాడు. నేను అప్పటికి ఇంకొక చిన్న ఇదేం చెప్పానంటే ఇది కొంత రిస్కీ వ్యవహారం, సినిమా అనేది ఎప్పుడు కూడా 90% రిస్క్ ఉంది, సరే మీరు చేయకపోతే నేను వేరే వాళ్ళతో చేయించుకుంటాలే అన్నాడు. అంటే వేరే వాళ్ళతో ఇది కాదు, వేరే సినిమా ఏదో చేసుకుంటా అన్నాడు. నాకు భయం వేసింది, ఎందుకంటే సినిమా ఫీల్డ్లో తెలియక దిగితే ఈయన బాగా దెబ్బ కొట్టేవాళ్ళు ఉంటారు, తెలిసిన అతను కుర్రాడు ఇదవుతుంది అని. నాకేమో తీయాలనే ఉంటుంది, సినిమా తీయాలనే ఉంటుంది, నాకు ఆవిడ స్టోరీ చాలా తీయాలనే ఉంటుంది. ఇప్పటికి కూడా ఆవిడ వద్దు అన్నప్పటికీ కూడా నాకు కోరిక అయితే ఉంటుంది. సరే నేనైతే చేయగలుగుతానన్న, అయితే చేయండి అన్నాడు. అప్పుడు కూడా నేనేమన్నానంటే అంతకుముందు వేరే సినిమాలు చేసినప్పుడు నేను 7-8 మందిని కలపటం, నా ఫస్ట్ ఫిలింకి 39 మంది ప్రొడ్యూసర్స్, అట్లా వీళ్ళని కలపటం అట్లా చేద్దామని ఇంకో 10 మంది కలిసి చేద్దరు కానీ మీరు అన్నా. నో నేను ఒక్కడే చేస్తా, వేరే వాళ్ళని కలపొద్దు, వేరే వాళ్ళతో వద్దు తలకాయ నొప్పి, నేనే చేస్తా, నీకేం కావాలో చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు, నేను డబ్బులు పంపిస్తా అన్నాడు. ఊరుద్దుంపదే ఇంత స్పీడ్గా అన్నాడు. సరే చూద్దాంలే ఉండు, అంటే సినిమా తీద్దాం అనుకుంటే వెంటనే స్టార్ట్ చేయలేం కదా, ఆర్టిస్టులు కావాలి, టెక్నీషియన్స్ కావాలి, వాళ్ళ డేట్లు కావాలి, అవన్నీ మేము ఏర్పాటు చేసుకుని తర్వాత చెప్తాం నీకు అని చెప్పంటే అడుగుతున్నాడు మధ్యలో, ఏమైంది వాళ్ళ దగ్గరికి వెళ్ళారా దాని టికెట్ బుక్ చేయనా, ఇట్లా మాట్లాడుతున్నాడు. చాలా హుషారుగా ఉన్నాడు, చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది సినిమా కంప్లీట్ అయ్యే వరకు కూడా అతను పాపం అది మెయింటైన్ చేశాడు. తర్వాత ఈ మధ్యలో అతను చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది కదా, శంకర్ క్యారెక్టర్, అది దానికోసం నేను ఎదుగుతూ అరే నువ్వు చేయొచ్చుగా ఈ క్యారెక్టర్ అన్నా. నేను ఎందుకులే, నాకు బిజీగా ఉంటుంది, నేను వద్దులే అన్నాడు. కానీ నాకేంటంటే అతను చేయగలుగుతాడు, చిన్న క్యారెక్టర్ చేశాడు నాకు ఒక బాలాల సినిమాలో, బాగా చేశాడు, చేయగలుగుతావు నువ్వు, నేను చూసుకుంటా కదా, నువ్వు ఎస్ అని చాలు, కొన్ని రోజులు నాకు కావాలి అని అంటే చివరికి ఒప్పుకున్నాడు. అయితే అతనికి ఆ క్యారెక్టర్ చేద్దామని సినిమా చేయలే, సినిమా స్టోరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి చాలా ఇష్టపడి చేశాడు అనమాట. అది చివరిదాకా ఉంది. మరి మనమేమో ఇక వెంటనే నేను మీకు చెప్పా మనకు ప్రొడ్యూసర్ దొరికాడండి అని. సో వి ఆర్ హియర్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తూ ఉంటేనేమో ఇదేదో ఒక ముసలి వాళ్ళ కోసం తీసిన పిక్చర్ అల్లే అనిపిస్తుంది అని బయట నేను ఐ కెన్ గ్యాదర్ అనమాట. అంటే చూడని వాళ్ళు అట్లా అనుకుంటారు.